Good morning, students. కామన్ ఐ డిసీజెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్దాం అనుకున్నా. దిస్ వీడియో ఈజ్ ఫ్రమ్ మోనికా పారామెడికల్ కాలేజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి ఫస్ట్ కమింగ్ టు కంజంక్టివా డిసీజెస్. కంజంక్టివల్ డిసీజెస్లో కంజంక్టివైటిస్లో వైరల్ కంజంక్టివైటిస్, బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ both may come as different question and both may come in the same question. మీరు బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అడిగినప్పుడు యూ కెన్ నేమ్ సమ్ బ్యాక్టీరియల్ నేమ్స్, యూ కెన్ ఆల్సో నేమ్ సమ్ వైరల్ నేమ్స్, వైరస్ నేమ్స్ లైక్ అడినోవైరస్. బ్యాక్టీరియా అయితే స్ట్రెప్టోకోకస్, స్టాఫ్లోకోకస్ అట్లా. వైరస్ అయితే అడినోవైరస్ అట్లా రాయొచ్చు అనమాట, అడినోవైరస్. తర్వాత అది కంజంక్టివైటిస్లోనే దే కెన్ ఆస్క్ హౌ డూ యూ కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ కంజంక్టివైటిస్, ఆర్ అదర్వైజ్ దే కెన్ ఆస్క్ హౌ డూ యూ కంట్రోల్ స్ప్రెడ్ ఆఫ్ వైరల్ కంజంక్టివైటిస్, హౌ డూ యూ కంట్రోల్ స్ప్రెడ్ ఆఫ్ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్. అట్లా సపరేట్గా అడిగే ఛాన్సెస్ ఉంది. బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్కి వైరల్ కంజంక్టివైటిస్కి ఏం డిఫరెన్స్ ఎక్కువ? అది మ్యూకోపురులెన్ డిశ్చార్జ్ ఉంటుంది, ఇది వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది. వైరల్ కంజంక్టివైటిస్లో రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ టు బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్. తర్వాత నెక్స్ట్ కంజంక్టివైటిస్ తర్వాత కంజంక్టివల్ డిసీజెస్ వచ్చి ద అదర్ డ్రై ఐస్ ఆర్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. ఇది కరెక్ట్గా టియర్స్కి సంబంధించిన డిసీజ్. కంజంక్టివల్ డిసీజెస్ కన్నా టియర్స్కి సంబంధించిన డ్రై ఐస్ ఎందుకు వస్తుంది? ఫార్మర్స్లో ఎక్కువ వస్తుంది, ఎక్సెస్ విండ్ అవన్నీ రాయాలి. డ్రై ఐస్, హౌ డూ యూ డయాగ్నోస్ ఇట్, హౌ డూ యూ ట్రీట్ ఇట్, ఆర్టిఫిషియల్ టియర్స్ రాయాలా, అవి రాయాల. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే డ్యూ టు ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్. నువ్వు అది ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ అవాయిడ్ చేయడానికి ఏమి జాగ్రత్తలు ఫాలో అవుతావు? యూ కెన్ రైట్ అబౌట్ 20-20-20 రూల్ అనమాట. ఎవ్రీ 20 minutes వర్క్కి 20 seconds బ్రేక్ తీసుకొని 20 feet దూరం ఉన్నది చూస్తే మనకి స్క్రీన్ టైమ్ తగ్గించడానికి కొంచెం ఎక్కువ ఐస్ రిలాక్స్ అవుతాయి అని రాయొచ్చు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. తర్వాత టెరీజియం అంటే ఇంకా ట్రయాంగులర్ ఫోల్డ్ ఆఫ్ కంజంక్టివా ఉంటుంది. డయాగ్రామ్ వేయాల, మెయిన్గా టెరీజియంకి డయాగ్రామ్ వేయాల. హెడ్, నెక్ అవి పార్ట్స్ రాయాలా, బాడీ. తర్వాత ఎందుకు వస్తే ఎట్లా ట్రీట్ చేస్తావని. ఇది కంజంక్టివైటిస్కి కానీ వైరల్ ఏ దానికైనా చిన్న ఊరికే ఐ డయాగ్రామ్ వేసి ఇట్లా గీతలు వేసి రెడ్నెస్ అనో లేకుంటే యాంగిల్స్ దగ్గర ఇట్లా డిశ్చార్జ్ వస్తున్నట్లు వేయడము అట్లవి చేయొచ్చు అనమాట. టెరీజియం తర్వాత వాట్ ఈస్ ఆఫ్థాల్మియా నియోనేటరం, హౌ డూ యూ ప్రివెంట్? ఆఫ్థాల్మియా నియోనేటరం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కంజంక్టివాకి సంబంధించినది. నెక్స్ట్ కార్నియల్ డిసీజెస్కి వస్తే కార్నియల్ అల్సర్ లేకుంటే ఇన్ఫెక్షియస్ కెరటైటిస్ అయినా అడగచ్చు. కార్నియల్ అల్సర్, కార్నియల్ ఒపాసిటీస్ కూడా ఇంపార్టెంట్. ఒపాసిటీస్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తాయి, అట్లా ట్రామా వల్ల వస్తాయి, అట్లా కూడా రాయొచ్చు అనమాట ఒపాసిటీస్. తర్వాత ఐలిడ్ డిసీజెస్, చెలాజియన్ బ్లిఫరైటిస్ అయితే ఎంత ఇంపార్టెంట్ అంటే చెలాజియన్ దాదాపు ప్రతి ఎగ్జామ్లో రెండు వస్తున్నాయి, ఏదో ఒకటి కాదు, రెండు వస్తున్నాయి. చెలాజియన్ బ్లిఫరైటిస్ ఒకటైతే పక్కా అనుకోండి, రెండు రాకుండా ఒకటైతే పక్కా. తర్వాత డిసీజెస్ ఆఫ్ లెన్స్లో ఒక్క కెట్రాక్ట్, ఇంకా లెన్స్ డిసీజెస్ వేరే లేవు, ఒక కెట్రాక్ట్లోనే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. డిఫైన్ cataract and classify cataract, define cataract and discuss various stages of cataract, how do you work out a case of cataract, discuss about post-operative instructions in cataract, retinal function test. ఇంకా ఇవి ఇంకా వచ్చి టైప్స్ ఆఫ్ ఐఓఎల్స్ అనే క్వశ్చన్ కూడా వస్తుంటుంది దీంట్లో. నేను వేరే చోట మెన్షన్ చేసినాను.
ఇవి లెన్స్ కెట్రాక్ట్. ఈ కెట్రాక్ట్ కేసెస్ అలా ఆన్సర్స్ చదువుకోవడం ఎంత ఇంపార్టెంటే మీరు ప్రాక్టికల్స్లో కూడా చదువుకున్నట్లయితుంది ఇది కెట్రాక్ట్ గురించి. తర్వాత గ్లకోమా. గ్లకోమా, వాట్ ఈస్ గ్లకోమా అండ్ డిస్కస్ ద టైప్స్ ఆఫ్ గ్లకోమా. ఇది గ్లకోమాలో సింగిల్ క్వశ్చన్ అనుకోండి. వాట్ ఈస్ గ్లకోమా అండ్ డిస్కస్ ద టైప్స్ ఆఫ్ గ్లకోమా. తర్వాత స్క్వింట్కి వచ్చేసరికి కవర్ టెస్ట్, కవర్ అండ్ అన్కవర్ టెస్ట్, కవర్ టెస్ట్, కవర్ అండ్ అన్కవర్ టెస్ట్. తర్వాత ప్రిజం బార్ టెస్ట్, ప్రిజం బార్ టెస్ట్, ఆర్థాప్టిక్స్. ఆర్థాప్టిక్స్ తర్వాత లో విజన్ ఎయిడ్స్, లో విజన్ ఎయిడ్స్, ఆంబ్లియోపియా. ఆంబ్లియోపియా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్థాప్టిక్స్, లో విజన్ ఎయిడ్స్, ఆంబ్లియోపియా. తర్వాత లాక్రిమల్ సిస్టమ్స్కి వచ్చేసరికి డాక్రోసిస్టైటిస్. లాక్రిమల్ సిస్టమ్కి వచ్చేసరికి లాక్రిమల్ డిసీజెస్కి వచ్చేసరికి డాక్రోసిస్టైటిస్. తర్వాత ఇంకా వేరే క్వశ్చన్స్ వచ్చి టైప్స్ ఆఫ్ ఐఓఎల్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇన్ ఆఫ్థమాలజీ. ఏమో ఇదైతే ఎక్కువ రాలేదు కానీ నాకు గెస్ ఇది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ ఏ డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ డాక్టర్ రాజేశ్వరి ఫ్రమ్ మౌనిక పారామెడికల్ కాలేజ్.